ఇంటి వద్ద ఆడుకుంటున్న అభం శుభం తెలియని 2 ఏళ్ల పాప కేవలం 15 నిమిషాల తర్వాత కనిపించకుండా వెళ్ళిపోయింది. వందలాది మంది గాలించారు, డ్రోన్లతో వెతికారు. పోలీసులు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించిన జ్ఞానేశ్వరి ఎక్కడుందనేది సమాచారం ఇప్పటికీ ఇంకా దొరకలేదు. ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న తూని చిన్నారి మిస్సింగ్ కేసు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ ఆగ్రహారం గ్రామానికి చెందిన 2 ఏళ్ల జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీన అదృశ్యమైంది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఇంటి వద్ద ఉన్న చిన్నారి కొద్దిసేపటికే కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు వెతకడం ప్రారంభించారు. ఒక గ్రామస్తుడు పాపను కొండ ప్రాంతం దగ్గర ఒక కుక్కతో చూసినట్లు చెప్పాడు. అతడు దగ్గరకు వెళ్ళగా కుక్క అడ్డుకున్నట్లు సమాచారం. తర్వాత పాప జాడ పూర్తిగా మాయమైంది. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసులు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ ఫైర్ సిబ్బంది, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ సహాయంతో అడవులు, గుంతలు, నీటి ప్రాంతాలు మొత్తం గాలించారు. సీసీటీవీ ఫుటేజీలు కూడా పరిశీలిస్తున్నారు. పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంతో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అడవిలో ఏదైనా ప్రమాదం జరిగిందా అని కూడా పోలీసుల పర్యవేక్షణలో కేసు ముందుకెళ్తుంది. సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే పోలీసులు ఇంకా ఏ కోణాన్ని ఖరారు చేయలేదని, అధికారిక ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ కేసులో మరో విషాదకర విషయం, పాపతో చివరిసారిగా కనిపించిన కుటుంబ పెంపుడు కుక్క కూడా తర్వాత చనిపోయింది. దీంతో కేసుపై మరింత ఆసక్తి, ఆందోళన పెరిగింది. జ్ఞానేశ్వరి కేసు ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలు మిగిల్చింది. ఆ 15 నిమిషాల్లో అసలు ఏం జరిగింది? పాప ఎక్కడికి వెళ్ళుండొచ్చు, లేదా ఎక్కడికి వెళ్ళింది? ఎవరైనా తీసుకెళ్లారా, లేకపోతే అడవిలో మిస్సింగ్ అయిందా? ఇవన్నీ ప్రశ్నలతో కూడుకున్నటువంటి సమాచారం. ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ తూని ఘటనపై, ఈ చిన్నారి జ్ఞానేశ్వరి విషయం ఇంకా సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని లేటెస్ట్ అంశాలని మీ ముందుంచుతాను. ధన్యవాదాలు.